అట్లెట్లా మిస్ అయింది? నేను ఇట్లా కిందకి వచ్చిన బస్ పోయింది. ఎక్కువ నేను దింపుతా. ఇట్లా ఇట్లా ఎక్కువ లేట్ అవుతుంది, నేను దింపుతా. నాకు హెల్మెట్ నీకు అవసరం లేదు, ఈయనే కదా దగ్గరనే, నేను దింపుతా. మళ్ళీ నీకెందుకు పెట్టుకున్నావు హెల్మెట్? ఆడ ఫైన్ రాస్తారు, సిగ్నల్ కాడ పోలీసు ఉంటాడు, అందుకోసం ఫైన్. నీకేం అవసరం లేదు, చిన్నపిల్లలకి ఎక్కువ. పోలీసు వాళ్ళ కోసమా మన సేఫ్టీ కోసమా? మన సేఫ్టీ కోసమే ఎక్కువ. నీకేం కాదు, చిన్నపిల్లలకి ఏం కాదు. ఎక్కువ పిల్లలకు కూడా దెబ్బలు తాకుతాయి కదా, మళ్ళీ మాకు కూడా ఎందుకు పెట్టారు? చిన్నపిల్లలకి ఇబ్బందిగా ఉంటదని పెట్టాం హెల్మెట్. ఏం కాదు, నువ్వు ఎక్కువ తొందర పోదాం. మాకు కూడా దెబ్బలు తాకితే మాకు కూడా ప్రాణాలే కదా. ప్రాణాలే. సరేలే, నేను హెల్మెట్ తీసుకొస్తాగు, ఒక్క నిమిషం విన్నే ఉండు. మన షాప్ పక్కనే ఉంది కదా హెల్మెట్ షాప్, ఆడ తీసుకొని వస్తాను. మంచిగా చెప్పినావు నాకు. ఇంకరా ఇప్పుడు నీకోసమే కొనుక్కొచ్చిన హెల్మెట్, పెట్టుకో. కూర్చో. ఓకేనా హెల్మెట్? ఓకేనా? జాగ్రత్తగా కూర్చో. చూడండి, ఈ రోజు మా అబ్బాయి ఒక మంచి విషయం నాకు చెప్పిండు. ఏంటంటే చిన్నపిల్లల్ని కూడా బైక్ మీద మనం డ్రాప్ చేయడానికి, ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఒకవేళ మనం జాగ్రత్తగా ఉన్నాం, మన ఎదుటి వాళ్ళు జాగ్రత్తగా ఉండకుండా మనకి ఇన్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. ఏమన్నా యాక్సిడెంట్లు అయినా మనం కింద పడితే మన పిల్లలు కూడా సేఫ్గా ఉండాలంటే మన పిల్లలకు కూడా హెల్మెట్ పెట్టుకొని తీసుకెళ్ళండి.